వెల్కమ్ బ్యాక్. మొంతా తుఫాన్ కారణంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని నవోదయ విద్యాలయం నీట మునిగింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల నీట మునిగిన విషయం తెలుసుకున్న సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. విద్యార్థులకు భోజన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మీరావళి అందిస్తారు. మీరావళి. మౌనిక, ప్రకాశం జిల్లా ఒంగోలు హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి జవహర్ నవోదయ విద్యాలయంలో ఏదైతే నిన్నకు 2 రోజులుగా కురుస్తున్నటువంటి ముంతా తుఫాన్ ప్రభావం ఉన్నటువంటి హాస్టల్ మొత్తం కూడా ఒక్కసారిగా నీటిలో దిగ్బంధమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. ఏదైతే హాస్టల్లో ఏదైతే గత 2 రోజులు 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నటువంటి తరుణంలో జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో రాజాబాబు స్కూల్స్ అన్నిటికీ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. అయితే స్కూల్స్ సెలవులు ప్రకటించిన తర్వాత ఉన్నటువంటి పిల్లలందరూ కూడా హాస్టల్లో ఉండడము, హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి వర్షం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏదైతే హాస్టల్లో ఉన్నటువంటి పిల్లల గదులలోకి పూర్తిగా బెడ్లు తడిచేంత వరకు కూడా వర్షం నీరు రావడంతో ఒక్కసారిగా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఈ రోజు ఉదయం ఏదైతే వర్షపు నీరు సుమారుగా పైదాకా అంటే దాదాపుగా పిల్లలకి మధ్య భాగం వరకు వచ్చినటువంటి పరిస్థితి, అలానే వంటశాల ఏదైతే ఉందో పిల్లలకి ఆహారం వండి పెట్టేటువంటి వంటశాల పూర్తిగా జలమయమైపోవడంతో దాదాపుగా తీవ్ర ఇబ్బంది పడినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. పూర్తిగా ఈ సమాచారం అందుకున్నటువంటి ఎవరైతే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అలానే జిల్లా కలెక్టర్ రాజాబాబు ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళడము, వారు ఏదైతే తీవ్ర ఇబ్బంది గురవుతున్నారో వారిని అడిగి తెలుసుకోవడంతో పాటు పిల్లలు ఏదైతే భోజన సౌకర్యం లేక ఇబ్బందులు గురవుతున్నారో వారికి తక్షణమే భోజన సౌకర్యం కల్పించడంతో పాటు ఇటీవల ఈ కురిసినటువంటి వర్షాభావం ప్రభావంతో రాబోయేటువంటి 2-3 రోజుల్లో కూడా ఏదైతే ఉన్నటువంటి వర్షము అనేది ఇంకే పరిస్థితి లేకపోవడంతో పిల్లలందరినీ కూడా వారి తల్లిదండ్రులతో సమాచారం అందించి వారందరినీ కూడా ఈ రోజు మొత్తాన్ని కూడా పంపించినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది చెప్పుకోవచ్చు. అయితే మొత్తం కూడా చూసుకునేది జిల్లా కలెక్టర్ అవడము, జిల్లా కలెక్టర్ ఏదైతే ఉన్నటువంటి తుఫాను ప్రభావంలో నిమగ్నమైపోవడం వల్ల ఈ కలెక్టర్ ఆదేశాలు వచ్చేంత వరకు కూడా పిల్లల్ని ఇంటికి పంపించే అవకాశం లేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు తెలియజేసినప్పటికీ కూడా మొత్తమే చూసుకున్నట్లయితే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. మౌనిక. రైట్ మీరావళి, థ్యాంక్ యూ.